ఎదురుగుండా మురిగుంట్లో నుండి అప్పుడే ఫ్రెష్గా బయటకు వస్తుంది. ఏంటో చెప్పండి? పంది. ఇటువైపేమో చక్కని సరస్సులో హాయిగా స్నానం చేసి ఏనుగు వస్తుంది. ఒక వంతెన మీద అటు నుంచేమో ఏనుగు వస్తుంది, అదే వంతెన మీద ఇటు నుంచేమో పంది వస్తుంది. ఇప్పుడు పంది రోడ్డు మధ్యలో వస్తుంది, ఇటు ఏనుగు కూడా రోడ్డు మధ్యలో వెళ్తుంది. ఇప్పుడు ఎదురుగుండా వస్తున్నటువంటి ఆ పందిని చూసి ఏనుగు నెమ్మదిగా పక్కకు తప్పుకొని కామ్గా రోడ్డు పక్క నుంచి ముందుకు వెళ్తూ ఉంది. పందేమో దర్జాగా రోడ్డు మధ్యలో వెళుతూ ముందుకెళ్ళింది. అక్కడ చాలా జంతువులు ఉన్నాయి. ఏంటి పంది, నిన్ను చూస్తే ఏనుగు భయపడిపోయిందేంటి? నిన్ను చూసి భయపడిపోయి పక్క నుంచి వెళ్ళిపోయిందేమిటి? మరేమనుకున్నారు నేనంటే అంది పంది. ఈ లోపల నక్కొచ్చింది, పిచ్చి పంది. ఆ ఏనుగు చూసి నిన్ను చూసి భయపడిపోయి పక్క నుంచి అల్లా. నువ్వు చూడలేదా? చూశా. ఇలాంటి పందితో పెట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుందని చెప్పి అది కామ్గా పక్క నుంచి వెళ్ళిపోయింది. సహోదరుల్లో మన జీవితంలో కొన్ని పందులు ఎదురవుతూ ఉంటాయి. పెట్టుకోకండి, ఆ పందులతో పెట్టుకోకండి. మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది. వాటికి స్నానాదులు ఉండవు కదా, వాటికి శుభ్రత ఉండదు కదా, బతుకంతా మురికే కదా. ఆ బతుకంతా మురికి ఉన్నటువంటి మురికి పందులు ఎదురుగుండా వస్తున్నప్పుడు జ్ఞానం కలిగిన పెద్ద ఏనుగాని ఏం చేస్తుంది చెప్పండి? కామ్గా పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఆ పంది అనుకుంటుంది, చూసారా, నాకు జవాబు చెప్పకుండా, జవాబు ఇవ్వకుండా గప్చిప్గా వెళ్ళిపోతుంది ఏనుగు. నేనంటే భయపడిపోయింది. పిచ్చిది ఆ పంది. పందిని చూసి ఏనుగు భయపడలా. పంది బ్రతుకును చూసి జాగ్రత్త పడి కాముగా వెళ్ళిపోయింది. ప్రియ సహోదరులు, మీ జీవితంలో ఇలాంటి మనుషులు ఎదురుతూ ఉంటారు. ఉద్యోగం చేసే చోట, పనిచేసే చోట, ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మాట పడడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కాముగా ముందుకెళ్ళిపోతేనే బాగుంటుంది.